హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టెండర్ ఫైల్స్ని చెక్ చేసిన ఆఫీసర్ రెండు కంపెనీలు దాదాపు ఈక్వల్గా కోట్ చేశాయి అని అంటూ మొదటిగా నందన్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని అనగానే లక్ష్మి సంబరపడుతుంది. మరొకటి సరియు గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అని అనగానే సరియు లేచి నిలబడి ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది కదా అని అడుగుతూ ఉండగా, అవును మేడం, మీరు 1% లెస్గా కోట్ చేశారు అని ఆఫీసర్ సరియుకి చెప్పగానే, అంటే మాకేనన్నమాట ప్రాజెక్ట్ అని అడుగుతూ ఉంటుంది సరియు. అప్పుడు లేదు మేడం, మీకన్నా నందన్ గ్రూప్ ఆఫ్ వాళ్ళు 2% లెస్గా కోట్ చేసి వాళ్ళు ప్రాజెక్ట్ని దక్కించుకున్నారు అని చెప్పగానే సరియు మాడిపోయిన మసాలా దోశ ముఖం పెట్టుకొని కూర్చోగా లక్ష్మి ఆనందంగా పైకి లేచి నిలబడుతుంది. అందరూ క్లాప్స్తో లక్ష్మికి కంగ్రాట్స్ చెప్పగా వెళ్ళి ఫైల్ పైన సంతకం పెట్టి ఆ ప్రాజెక్ట్ని దక్కించుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఇక అక్కడ సరియు లక్ష్మితో మాట్లాడడానికి కాచుకొని ఎదురు చూస్తూ ఉంటుంది. కంగ్రాట్స్ లక్ష్మి అని అంటుండగా, ఎందుకు? మా ప్రాజెక్టు ఫైల్ మా ఇంట్లో నుండి దొంగతనం చేసినా కూడా నువ్వు ప్రాజెక్ట్ దక్కించుకోనందుక అని వెటకారంగా అంటూ ఉంటుంది లక్ష్మి. ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రాజెక్ట్ ఫైల్ని నేను దొంగలించడం ఏంటి? మీ థాట్స్ మా థాట్స్ ఈక్వల్గా ఉండొచ్చు అంతే అని సరియు అంటూ ఉండగా, అవునా, మా థాట్స్ని నువ్వు దొంగతనం చేసావు, అందుకే కదా నేను 2% లెస్గా కోట్ చేసి నా ప్రాజెక్ట్ని నేను దక్కించుకున్నా. అయినా నీకు సిగ్గు లేదా? ఒక ఆడపిల్లవయ్యుండి మా ఇంట్లో త్వరపడి దొంగలాగా మా ఫైల్ని కొట్టేస్తావా? ఆ దొంగ నువ్వే అని తేలింది, కానీ ఈరోజు జరిగిన యాక్సిడెంట్కి మాత్రం నువ్వు కారణం అయితే మాత్రం నేను నిన్ను ఊరికనే వదిలిపెట్టను అంటూ సరియు పీక పట్టుకొని మరీ బెదిరిస్తూ, నాకేవైనా ఆధారాలు దొరికితే నిన్ను ఖచ్చితంగా చంపేస్తా. నా ఫ్యాక్టరీ జోలికి, నా ఫ్యామిలీ జోలికి, మా ఆయన జోలికి వస్తే నేను ఊరికనే వదిలిపెట్టను అంటూ వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మిత్ర కోసం జ్యూస్ చేస్తూ ఉంటాడు వివేక్. అప్పుడే లక్ష్మి వచ్చి కళ్ళతోనే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని మిత్రకి చెప్తుండగా అది అర్థం కాక ఏంటన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు మిత్ర. ఇక లక్ష్మి సంతోషకరమైన ఫేస్ని గమనించిన వివేక్, నేను బయటికి వెళ్తున్నాను వదిన అంటూ వాళ్ళిద్దరి ప్రైవసీ కోసం వదిలి వివేక్ బయటికి వెళ్ళగానే మళ్ళీ లక్ష్మి కళ్ళతోనే ప్రాజెక్ట్ వచ్చింది అన్నట్టు సైగ చేస్తుంది. అవునా, కంగ్రాట్స్, నాకు తెలుసు నువ్వు ప్రాజెక్ట్ ఖచ్చితంగా సంపాదిస్తావని, నీ మీద నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు మిత్ర. అప్పుడు లక్ష్మి, ఆ నమ్మకం ఇచ్చింది మీరేనండి, మీ నమ్మకానికి నాకు చాలా థ్యాంక్ యూ అంటూ ముద్దు పెట్టుకుంటుంది మిత్ర చేయిని లక్ష్మి. ఇక ఆ ప్రాజెక్ట్ ఫైల్ కొట్టేసింది ఎవరో తెలిసిందా అని అంటుండగా సరియు అని అంటుంది లక్ష్మి. ఇక కోపంతో రగిలిపోతూ ఉంటాడు మిత్ర. అప్పుడే డాక్టర్ రాగా కండిషన్ ఏంటో తెలుసుకుంటుంది లక్ష్మి. ఈరోజు నైట్ అబ్జర్వేషన్లో ఉంచి రేపు డిశ్చార్జ్ చేస్తానని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక తెల్లవారిపోతుంది. మరోవైపు అరవింద జయదేవ్ నందన్ నాగసాధువును కలవడానికి వెళ్తారు. ఇక వేచి చూడగా అతను నోరు విప్పి మాట్లాడతాడు. ఈరోజు నా కొడుకు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు అని అంటుండగా, లేదమ్మా, ప్రమాదంలోకి ఇప్పుడే ప్రవేశించాడు. ఒక సంకల్ప బలం వల్ల అతడు ఈరోజు ప్రమాదం నుండి బయటపడ్డాడు అని నాగసాధువు చెప్తూ ఉండగా, మా కోడలు లక్ష్మి కాపాడింది అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళుగా మా కోడలే కాపాడుకుంటూ వచ్చింది అని అంటూ ఉండగా, ఇప్పుడు ఆ చేతులు సరిపోవు, నాన్నని కాపాడడానికి కూతురు వచ్చి ఆ పరమేశ్వరుని ముందు మృత్యుంజయ హోమం చేయాలి, అప్పుడే ఆ గండం నుండి ఆ తండ్రి బయటపడతాడు అని అంటుండగా, నా కోడలికి పిల్లలు పుట్టే భాగ్యం లేదు అని జయదేవ్ నందన్ అంటూ ఉంటాడు. పరిష్కారం లేని సమస్య ఉండదు, పరిశోధించండి, సాధించండి అని నాగసాధువు చెప్తూ ఉంటాడు. అలాగే అంటూ వాళ్ళు ఏడ్చుకుంటూ బయటికి వస్తారు. ఇక అరవింద జయదేవ్ నందన్ని, నేను అందుకే లక్ష్మిని కోడలు కాదు మనీషా కోడలు అన్నాను, కానీ తనకు 3 నెలలు కూడా నిండలేదు. ప్రతి దయోదశి నాడు గండం ఉందని నాగసాధువు చెప్తున్నాడు.
9 నెలలు నిండి ఆడపిల్ల బయటికి రావాలన్నా 9 నెలలు నాకు ఈ కడుపు కోత తప్పదా అని ఏడుస్తూ ఉంటుంది అరవింద. ఇక ఉపాయం ఆలోచిద్దామని ధైర్యం ఇస్తూ ఉంటాడు జయదేవ్ నందన్. ఇక మిత్రాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. ఇక మిత్రాని వాటేసుకొని అరవింద ఏడుస్తూ ఉండగా ఏమైందమ్మా, బాగానే ఉన్నాను కదా అని అంటూ ఉంటాడు మిత్ర. ఇక లక్ష్మి నన్ను కాపాడిందని చెప్తూ ప్రాజెక్ట్ కూడా నీకు సంపాదించింది పెట్టిందమ్మా అని అరవింద చేతిలో మిత్ర ప్రాజెక్ట్ ఫైల్ పెడుతుండగా, నాకు కావాల్సింది ఈ 1000 కోట్లు కాదురా, నువ్వు నిన్నటి నుంచి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని ఏడుస్తూ ఉంటుంది అరవింద మిత్రాన్ని పట్టుకొని. ఇక మిత్ర కూడా బాగానే ఉన్నానమ్మా అని అంటుంటాడు. అప్పుడే మనీషా వచ్చి మిత్ర అంటూ ఏడ్చుకుంటూ, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా నీకు, నిన్నటి నుంచి నాకు అసలు నిద్ర లేదు, హాస్పిటల్కి వస్తానంటే ఆంటీ వద్దన్నారు అని అంటూ, అంతా లక్ష్మి వల్లే, నేను నిన్న ప్రాజెక్ట్కి వెళ్ళొద్దని చెప్పాను, వెళ్ళకుంటే ఇలా జరిగేది కాదు. అరవింద ఆంటీ మీకు ఇంత టెన్షన్ తప్పేది, ఇకపై నుండి మిత్రాన్ని నేను చూసుకుంటాను, మిత్ర నా బాధ్యత, కంటికి రెప్పలా చూసుకుంటాను, పద మిత్ర అని మనీషా మిత్ర చేయిని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళబోతూ ఉండగా, ఆగు అని అరవింద అరుస్తూ, మిత్ర బాధ్యత లక్ష్మిదే అని అనగానే లక్ష్మి మిత్ర ఇద్దరు షాక్ అవుతారు. వెంటనే సంతోషపడతారు. నీ బాధ్యత నీ కడుపులోని బిడ్డని చూసుకోవడమే అని అంటూ లక్ష్మి మిత్రాని రూమ్కి తీసుకెళ్ళు అనగానే పిల్లలు కిందికి దిగి వస్తారు. ఇక పిల్లలు డాడీ అంటూ ఏడుస్తూ ఉండగా, మీరే కాపాడారు, మీరు ఫోన్ చేయకపోతే మేము ఇప్పుడు మీ ఇద్దరి ముందుకు రాకపోయే వాళ్ళం అని మిత్ర ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు. ఇక నిన్న టీవీలో న్యూస్ చూసినప్పటి నుంచి ఏడుస్తున్నారు బావగారు అని జాను ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఇక పర్లేదు మనమందరం కలుసుందాం అంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని మిత్ర, లక్ష్మి, జాను, వివేక్ పిల్లలిద్దరూ కలిసి పైకి వెళ్ళిపోతారు. ఇక అరవింద మనీషాతో, నేను నిన్ను కోడలుగా ఒప్పుకుంది నీ కడుపులోని బిడ్డ కోసమే, నాకు ఆడపిల్ల కావాలి, మిత్రాని గండాల నుండి బయటపడేసేది మిత్ర రక్తం పంచుకొని పుట్టిన ఆడపిల్ల కాబట్టి నువ్వు దాని మీద దృష్టి పెట్టు అని అంటూ కోపంగా అరవింద వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అరవింద మాటలకి మనీషా షాక్ అవుతుంది. అసలు కడుపులో బిడ్డే లేదు, ఎలా ఆడపిల్ల పుడుతుంది దీనికి అని దేవయాని వెటకారంగా అంటూ ఉంటుంది. ఇక మనీషా హడావిడిగా వెళ్ళి సరియుకి కాల్ చేసి మాట్లాడుతుండగా, ప్రాజెక్ట్ మనకి రాలేదు అని అంటూ ఉంటుంది. సరియు, నాకెందుకు, నాకు అనవసరం, నేను పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, అరవింద ఆంటీకి మిత్ర కన్నా కూతురు కావాలంట, గండాల నుండి కాపాడడానికి అని అంటూ ఉంటుంది మనీషా. ఇంకేంటి లక్ష్మి కాపాడుతుంది కదా అని అంటుండగా, లేదు కూతురు కావాలంట అని అంటూ ఉంటుంది మనీషా. ఇంకేంది మిత్రతో కమిట్ అయ్యి కాపురం చేసి పిల్లల్ని కను అని వెటకారంగా అంటుంది సరియు. అప్పుడు మనీషా, ఆల్రెడీ నేను గర్భవతినని 6 వారాల బిడ్డుందని చెప్పాను అని ఫ్రస్ట్రేట్ అవుతూ అంటూ ఉంటుంది. ఇక లక్కీ తన కన్న కూతురని బయటపడే టైం వచ్చిందా, లక్కీ హోమం చేసి మిత్రాన్ని గండం నుండి బయటపడేస్తుందా, రాను నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్